హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్ ఏంటంటే భారతదేశంలో రిటైర్ అవ్వాలి అంటే వారి దగ్గర 10 కోట్ల రూపాయలు ఉన్నా కూడా సరిపోదు, మీరెప్పటికీ రిటైర్ అవ్వలేరు. ఎందుకంటే కారణాలను చూస్తే ఆశ్చర్యపోవటం మనమంతే అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఆ తర్వాత ఇంకా కష్టపడి కార్పొరేట్ జాబ్ చేసి కొద్దిగా డబ్బులు ఆదా చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంతంగా వారికి నచ్చిన హాబీస్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి జీవితాన్ని గడపాలి అని అనుకుంటే వారికి తమ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలి? ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఎంత డబ్బు కావాలి అనే ఈ ప్రశ్నకు సాధారణంగా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో నెంబర్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఒక 2-3 crores ఉంటే సరిపోతుంది అని అనుకుంటే, మరికొందరు 5 కోట్లు, మరికొందరు 10 కోట్లు అని, ఇంకొందరు 20 కోట్లు అని, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలా నెంబర్ అనేది వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయాలు, అలాగే ప్రముఖ మ్యాగజైన్స్ పబ్లిషింగ్ చేసినటువంటి ఆర్టికల్స్ని చూస్తే మనమందరం విస్తుపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియాలో ఒక వ్యక్తి రిటైర్ అవ్వాలి అంటే బహుశా 10 కోట్లు డబ్బు బ్యాంక్ ఖాతాలో ఉన్నప్పటికీ కూడా సరిపోకపోవచ్చు అని నివేదికలు చెప్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 కోట్ల రూపాయలను ఆదా చేసి బ్యాంకులో సంపాదన డిపాజిట్ అయి ఉండాలి అంటే అదొక పెద్ద విషయం. ఎందుకంటే ఈ కాలంలో 10 కోట్ల రూపాయలని సంపాదించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. చాలా కష్టపడిన అంతటి డబ్బును ఆదా చేయటం సులభం కాదు. రిటైర్మెంట్ అయ్యే సమయానికి 10 కోట్ల రూపాయలు బ్యాంక్లో ఉండాలి అంటే ఒక సగటు భారతీయుడికి చాలా కష్టం. ఎందుకని ఇలా అనాల్సి వస్తోంది అని అంటే, రోజుకు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది చాలా పెరిగిపోతూ వస్తోంది. నేటి కాలంలో ఏ సోషల్ మీడియాను ఓపెన్ చేసింది ఎర్లీ రిటైర్మెంట్ అంటూ తెగ వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ నేటి కాలంలో యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఒక ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. అదే ఫైర్. అంటే అదేదో నిప్పు అనుకున్నారు కాదు. ఫైర్కి ఫుల్ ఫామ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. రిటైర్మెంట్ అంటే గుర్తుకొచ్చేది 60-70 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఓల్డ్ ఏజ్లో తీసుకునేటటువంటి రిటైర్మెంట్ అని చెప్తాం. కానీ నేటి కాలంలో కొందరు రిటైర్మెంట్ అంటేనే 30 ఏళ్లకే రిటైర్ అవ్వాలని, 40 ఏళ్ల వయసులోనే రిటైర్ అవ్వాలి అంటూ చాలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను నా జీవితాన్ని అప్పటి నుంచి నేను అనుకున్నట్టుగా, నేను కోరుకున్న విధంగా జీవించడానికి నేను ఇలా 30లోనే రిటైర్ అవ్వాలి అని చెప్తూ వస్తున్నారు. 60-70 సంవత్సరాలు అంటే అప్పటికి నాలో ఎనర్జీ ఉండదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నాలో ఏదో ఒక విషయం చేయాలి అనేటువంటి తపన, కోరిక కూడా ఉండదు, ఎంతూజియాజం కూడా అస్సలు కనిపించదు. అఫ్ కోర్స్ బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే ఉంటుంది, కానీ ఎంజాయ్ చేసేంత ఉత్సాహం ఉండదు కదా. కాబట్టి అంతటి ఓల్డ్ ఏజ్లో రిటైర్ అయితే ఏం వస్తుంది? కాబట్టి ఎర్లీగా 30స్లోనో 40స్లోనో కనీసం 50స్లోనైనా రిటైర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ కారణంగానే ఫైర్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది తెర మీదకు వచ్చింది. అంటే దీని ప్రకారం 60-70లలో రిటైర్ అవ్వకుండా ఒక 20-30 సంవత్సరాల ముందే రిటైర్ అవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ అనేది తెర మీదకు వచ్చింది. ఒక వ్యక్తి యంగ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర టైం అనేది ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ మనీ అనేది అంతగా ఉండదు. ఇక ఒక అడల్ట్ని తీసుకుంటే ఈ స్టేజ్లో వ్యక్తి దగ్గర టైం అంతగా ఉండదు, కాస్తో కూస్తో మనీ అనేది వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎనర్జీ అనేది కూడా కాస్త ఉంటుంది. ఇక 3వ స్టేజ్లో ఓల్డ్ ఏజ్లో అయితే మీ దగ్గర టైం ఉంటుంది, మనీ కూడా సమృద్ధిగా ఉంటుంది, కాకపోతే ఎనర్జీ అనేది ఉండదు. ఈ కారణంగానే ఎనర్జీ ఉన్న 30s 40స్లోనే రిటైర్ అయిపోతే మంచిది అని పీపుల్ ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన ప్రాబ్లం అనేది వస్తుంది. 30s 40స్లోనే రిటైర్మెంట్ తీసుకుంటే మీ ఏజ్ 60s 70స్కి వచ్చినప్పుడు మీరు రిగ్రెట్ చేయకూడదు, చింతించకూడదు. అయ్యో అలా ఎందుకు ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకున్నాను, నేను ఇంకొన్ని సంవత్సరాల పాటు పని కొనసాగించి ఇంకాస్త ఎక్కువ సంపాదించి ఉంటే ఇప్పటి వృద్ధాప్యం ఇంకాస్త ఎంజాయ్ చేస్తుండేవాళ్ళమేమో కదా
అని మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి. ఇదే అతి పెద్ద క్వశ్చన్. ఈ విషయం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అనేక పుస్తకాలు పబ్లిష్ కూడా అవుతున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో అయితే రిటైర్మెంట్ అనగానే $1 మిలియన్ అంటే 8,50,00,000 రూపాయలు మీ దగ్గర కానీ బ్యాంక్లో ఉంటే చక్కగా హ్యాపీగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ప్రశాంతంగా గడిపేయచ్చు. ఒక ఇల్లు కొనుక్కొని ఉన్న డబ్బుతోనే హ్యాపీగా తర్వాత కాలంలో గడిపేయచ్చు. ఒకవేళ ఆ టైంలో కూడా మీకు జాబ్ చేయాలి అని అనిపిస్తే నచ్చిన జాబ్ చూస్ చేసుకోవచ్చు. బాస్ నచ్చకపోయినా, ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా జాబ్ని వదిలేయచ్చు. కొన్ని రోజులు ఎక్కడికైనా విహారయాత్రలు చేయాలన్నా నెలల తరబడి తిరగొచ్చు. ఇది యుఎస్, యూకేలలో పరిస్థితి. ఎందుకంటే ఆయా దేశాల్లో ఇన్ఫ్లేషన్ అనేది అంతగా లేదు. ఇక అదే భారతదేశాన్ని కానీ తీసుకుంటే ఏడాదికేడాది ఇన్ఫ్లేషన్ అనేది అంతకంతకు ఊహించనంత విధంగా పెరుగుతూనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో మీ వద్ద ₹1 కోటి లిక్విడ్ డబ్బు 2025లో అంటే ప్రస్తుతం ఉందనుకుంటే, ఆఫ్టర్ 5 years అంటే 2030 నాటికి కనీసం ఇన్ఫ్లేషన్ తక్కువలో తక్కువ 6% ద్రవ్యోల్బణం ఉంటుందని అనుకుంటే, ఈ ₹1 కోటి విలువ 10 సంవత్సరాల తర్వాత 55 లక్షలకు పడిపోతుంది. అదే 30 సంవత్సరాల తర్వాత కానీ లెక్కగట్టి చూస్తే మీ బ్యాంక్లో ఉన్న ఇప్పటి ₹1 కోటి అప్పటి 17 లక్షల రూపాయల విలువకు పడిపోతుంది. అంటే ఇప్పుడు మీరు 30 సంవత్సరాలకే రిటైర్ అయినా మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి మీ వద్ద ఉన్న డబ్బు విలువ దారుణంగా పడిపోతుంది. ఇంతకీ దీనికి కారణాలు ఏంటి అని చూస్తే, అమెరికా, యూరప్, చైనా, కొరియా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలనే చూస్తే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ 2% మించి పెరగకుండా చూస్తారు. పొరపాటున 2% కన్నా ఎక్కువగా పెరిగితే అక్కడ ప్రజలు రోడ్డెక్కుతారు. అందుకే అక్కడ ప్రభుత్వాలు అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరగనీయకుండా ఎకానమీని కంట్రోల్లో ఉంచుతూ ఉంటారు. కాబట్టి అక్కడ కాలం గడుస్తున్న కొద్దీ డబ్బు విలువ అనేది అంతగా పడిపోదు. ఇక భారతదేశాన్ని కానీ తీసుకుంటే, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ప్రతిసారి 4% కన్నా పెరగకుండా ఉంచడానికి ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా ఒక్కసారి కూడా కుదరలేదు. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ 6 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే వస్తుంది. సాధారణంగా 7-8 పాయింట్స్లో కూడా ఉంటుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ చెప్తున్న డేటాయే. ఇంకా ఈజీగా అర్థమయ్యే విధానంలో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కూరగాయలు కొనాలంటే ₹100 ఖర్చు అవుతాయి అని అనుకుంటే, నెక్స్ట్ ఇయర్లో అవే కూరగాయలను కొనాలి అని అనుకుంటే అమెరికా, యూరప్లలో ప్రతి ఏడు 2% ఇన్ఫ్లేషన్ కాబట్టి అక్కడ ₹300 ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ భారతదేశంలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ 6గా ఉంది కాబట్టి అవే ₹100 విలువ చేసేటటువంటి కూరగాయలను నెక్స్ట్ ఇయర్ ₹700 ఖర్చు చేస్తే గానీ రావు అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో మీ దగ్గర బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బు విలువ కూడా పడిపోతూ ఉంటుంది. అందుకే మీ దగ్గర 10 కోట్లు ఉన్నా కూడా ఇక రిటైర్ అయిపోవచ్చు అని అనుకుంటే ఆ డబ్బు మీ వృద్ధాప్యానికి అస్సలు చాలవు. ఒకవేళ చాలా బేసిక్ లైఫ్ స్టైల్ అయితే ₹3 కోట్ల ఉన్నా ఓకే అనిపించవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బేసిక్ లైఫ్ స్టైల్ కూడా చాలా కష్టంగా అనిపించడానికి అవకాశం ఉంది. 5 కోట్లు ఉంటే ఇక 20 సంవత్సరాల పాటు బతికేయచ్చు. కానీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పొరపాటున ఏదైనా జబ్బు చేసి అనారోగ్యం పాలైతే ఎక్కడున్న డబ్బు కూడా అస్సలు సరిపోదు. భారతదేశంలో హాస్పిటల్ ఖర్చులు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ బిల్లుకు 20-30 లక్షల రూపాయలు తేలికగానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి తీవ్రమైన అనారోగ్యం పాలైతే జీవితాంతం సంపాదించిందంతా కూడా హాస్పిటల్ బిల్స్కే సమర్పించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మీ మీద ఒకవేళ తల్లిదండ్రులు చూడాల్సినటువంటి బాధ్యత ఉండొచ్చు. ఇక భార్య, పిల్లలు, వారి అవసరాలు, ఎడ్యుకేషన్, ఆరోగ్యం ఇవన్నీ ఖర్చులు అదనంగా ఉంటూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్లో 10 కోట్లు కూడా సరిపోవు. ఇక మీ దగ్గర 20 కోట్లు ఉంది అనుకుంటే మీరు రిటైర్మెంట్ తర్వాత చాలా వరకు మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నంతలో ప్రశాంతంగా జీవించే అవకాశం ఉండొచ్చు. ఇదంతా హాట్
కార్తిక్ జోషి ఫైనాన్షియల్ అనలిస్ట్ ఫైనాన్షియల్ మ్యాగజైన్ నివేదికలో చెప్పినటువంటి సారాంశం. సరే, మరి మీ రిటైర్మెంట్ సమయానికి మీకున్న స్థిర చరాస్తులు అంటే అద్దె ఇంట్లో ఉన్నారా, సొంత ఇంట్లో ఉన్నారా, మీకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ లెక్క వేసుకొని చూసుకొని మీకు మీ బ్యాంక్లో ఎంత మొత్తంలో మనీ ఉంటే మీ జీవితం తర్వాతి కాలంలో ప్రశాంతంగా గడుస్తుందని చెప్పగలరు. మీరు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఫైర్ని చేరుకోవాలి అనుకుంటే ఎంత మనీ ఉండాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.